భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వారు ఏం చేసుకున్నారు? వివాహం చేసుకున్నారు. అంటే దేవుని వాక్యంలో మీరు గమనించండి, హనోకు గారు జీవించేటటువంటి కాలంలో కూడా మనుషులు చూపు ద్వారా ఎక్కువగా పాపంలో పడిపోయినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. కంటి చూపు ద్వారా ఎక్కువ దోషం, ఎక్కువ పాపం వారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారి యొక్క కుటుంబాల్లో కానీ, జీవితాల్లో కానీ, యవనస్తుల్లో కానీ అపవాది ఎక్కువగా మనుషుల్ని ఈ కంటి చూపు ద్వారా ఏం చేస్తున్నాడంటే పడగొడుతున్నాడు. అందుకని మనం చేసుకునే ప్రార్థనలో ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఏమై ఉండాలంటే, మనం ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు మళ్ళా ఇంటికి వచ్చేటటువంటి క్రమంలో మనం దేవుడిని అడగాల్సింది ఏంటంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను ఏం చేయను ఆయన తిప్పివేయమని ప్రార్థన చేయాలి. ఆరోగ్యకరమైనటువంటి చూపు నాకు దయచేయి. చెడ్డ చూపులు, విషపు చూపులు, మోహపు చూపులు నా యొక్క కంటికి అంటకుండా నా కన్నులకి స్వస్థతను దయచేయను ఆయన అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక.